తీసివేయాల్సింది పోయి అతని చేత పోలీసు కంప్లైంట్ ఇప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేయమని పురమాయిస్తున్నారంటే మీ రాజకీయ దౌర్భాగ్యం కాదిది. వెంకటేశ్వర స్వామి పట్ల మీరు చేస్తున్నటువంటి పాపాలకు పరాకాష్ట ఈ చర్య అని తెలియజేస్తున్నా. బిఆర్ నాయుడు గారు ఛాలెంజ్ చేస్తున్నా, అది డీప్ ఫేక్ వీడియో కాదు, ఇంతకంటే బలమైనటువంటివి బయటికి వస్తాయి. మీ పాప భాండారం పగిలింది కనుకనే అవి బయటికి వచ్చినాయి. వెంకటాచల మహత్యంలో కామాది వికారాలను వదులుకోమని రంగదాసు అనేటువంటి వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు భక్తునికి శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి హెచ్చరిక. ఆ హెచ్చరికను ఉపదేశంగా స్వీకరించినటువంటి ఆ రంగదాసే స్వామికి ఏ తప్పు చేయనటువంటి భక్తుడిగా మారిన తరువాత ఆకాశరాజుగా జనించి పద్మావతి అమ్మవారినే ఇచ్చి శ్రీనివాసునికి పెళ్లి చేసినాడు. ఆ రంగదాసు అని అనైతిక చర్యలకు పాల్పడుతున్నాడు అని వెంకటేశ్వర స్వామి హెచ్చరించినటువంటి వ్యక్తి. వెంకటాచల మహత్యంలో ఉన్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కానీ మీరేం చేస్తున్నారు? అది డీప్ ఫేక్ వీడియో అని మీరు నిజంగా హైకోర్టుకు వేయండి, దాని మీద విచారణ చేయించండి, దాని మీద సిబిఐ విచారణ చేయించండి. అది డీప్ ఫేక్ వీడియోనో ఏదో తెలుస్తుంది. ఈరోజు దీని మీద కంప్లైంట్లు ఇచ్చి పోలీసుల మీద కూడా ఈ అనైతిక పెంట బురదని అంటించే ప్రయత్నం బిఆర్ నాయుడు గారు చేసినారు. దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది డీప్ ఫేక్ వీడియో అని తెలుస్తుంది. విచారణ చేస్తే మీ అసలు రంగు ఇంకా ఏంది అని తెలుస్తుంది. అయ్యా, చైర్మన్ ఆఫీసులో కూడా ఇలాంటి కార్యక్రమాలే చేస్తున్నారానని సోషల్ మీడియా ఘోషిస్తుంది. బిఆర్ కామనాయుడు గారు మిమ్మల్ని దుశ్శాసనుడికి కీచకుడికి వాళ్లకు మళ్ళీ చెరబట్టి చెదపట్టినటువంటి మనిషిగా ఈరోజు సంఘమంతా కూడా ద్వేషిస్తున్నది అన్న విషయం మీరు తెలుసుకొని పాప పరిహారంగా వెంటనే రాజీనామా ఇచ్చి వెళ్ళకుండా భగవంతుని పట్ల మరింత అపచారానికి మరింత పాతకానికి పూనుకోవటానికి ఈ నైత్యమైనటువంటి ఎత్తుగడ చేసి దాన్ని ఖండించేటువంటి కార్యక్రమం చేయటం అంటే మరీ ఇంతగా